ఏపీలో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. చంద్రబాబుకు ఫోన్ చేసిన రేవంత్ ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని, విభజన చట్టానికి సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారానికి సహృదయంతో సహకరించాలని కోరారు. మహబూబాబాద్ ఎంపీ ఫలితాలపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. ఇదే కార్యక్రమంలో ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబుకు ఫోన్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, ఎంపీ బలరాం నాయక్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కంచి రాజు అందిస్తారు. రాజు, సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో వరుసగా విజయం సాధించిన కాంగ్రెస్ సంబంధించిన పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. ఆ సందర్భంగా ఇవాళ చాలామంది ఎంపీగా గెలుపొందిన సంబంధించిన అభ్యర్థులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఉదయం పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, అదేవిధంగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి కలిశారు. అదేవిధంగా మహబూబాబాద్ పార్లమెంటులో గెలుపొందిన బలరాం నాయక్, ఆయనతో పాటు మరికొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు, మంత్రి సీతక్క ఆయనను కలిసి మహబూబ్నగర్ పార్లమెంటు సంబంధించిన ఫలితాలు కావచ్చు, మహబూబాబాద్ పార్లమెంట్ సంబంధించిన ఫలితాలపైన చర్చించిన సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డబుల్ డిజిట్ వస్తుంది అనుకున్నా కానీ 8 స్థానాలతో 8 మాత్రమే కైవసం చేసుకుంది అని దానిపైన చర్చించారు. ఇదే సమయంలో ఏపీలో ఫలితాలు కావచ్చు, అదేవిధంగా విజయం సాధించిన అక్కడ చంద్రబాబు నాయుడు త్వరలోనే ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. చంద్రబాబు నాయుడుకు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఏపీలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఘన విజయం సాధించిన చంద్రబాబు నాయుడుకి ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇటు తెలంగాణ అటు ఏపీ రెండు రాష్ట్రాలలో సంబంధించిన పెండింగ్ సమస్యలను స్నేహపూర్వకమైన వాతావరణంలో పరిష్కరించుకొని తెలంగాణ ప్రజలు కావచ్చు, ఏపీ ప్రజలు కావచ్చు, వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం స్నేహపూర్వకమైన వాతావరణంలో రెండు రాష్ట్రాలలో పాలన ఉండేలాగా పనిచేద్దామని ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ఇటు సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రమాణ స్వీకారం చేయబోతున్న చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇద్దరు చర్చించుకున్నారు. అదేవిధంగా ఈ నెల 12వ తారీఖున అమరావతిలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు. ఆ ప్రమాణ స్వీకారానికి రేవంత్ రెడ్డిని రావాలని ఆయన ఆహ్వానించినట్లు తెలుస్తుంది. దానికి కూడా ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు టీడీపీగా ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి కూడా ఆయనతో కలిసి పనిచేశారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య సఖ్యత కావచ్చు, గురు శిష్యుల అనుబంధం ఉంది కాబట్టి వాళ్ళు చాలాసేపు మాట్లాడుకున్నారు. ప్రధానంగా విభజన చట్టం సమయంలో కొన్ని పెండింగ్ సమస్యలు అట్లనే ఉన్నాయి. ఉమ్మడి రాజధాని హైదరాబాద్, రెండు రాష్ట్రాలకు మొన్నటి వరకు జూన్ 2 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే. టెక్నికల్ పరంగా ఇప్పుడు తెలంగాణకు హైదరాబాదు రాజధానిగా పరిమితం కాబోతుంది. ఆ టెక్నికల్గా ఇక మరికొన్ని అంశాలు టెక్నికల్గా జరగాల్సి ఉంది. అది ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చొని పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. నీటి పంపకాల విషయంలో కావచ్చు, లేకపోతే ఆస్తుల విషయంలో కావచ్చు, లేకపోతే మరికొన్ని అంశాలపైన కూడా చర్చించుకోవాల్సింది. ఢిల్లీలో కావచ్చు, ఇటు తెలంగాణలో కావచ్చు, ఏపీకి సంబంధించిన కొన్ని భవనాలు కావచ్చు, మరికొన్ని ఆస్తులు కావచ్చు, భూములు కావచ్చు ఉన్నాయి. వాటిని అన్నింటి పరిష్కరించుకోవాల్సి ఉంది. అదేవిధంగా ఆర్టీసీకి సంబంధించిన పూర్తిగా బైఫర్కేషన్ కావాల్సి ఉంది. వాటికి సంబంధించిన ఆస్తులు కూడా పరిష్కరించబడలేదు. 10 ఏళ్లుగా ఆయా రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో మొన్నటి వరకు ఉన్న కేసీఆర్ కావచ్చు, జగన్లో ఫస్ట్ టర్మ్లో చంద్రబాబు ఉన్నారు, సెకండ్ టర్మ్లో జగన్ ఉన్నారు. పరిష్కరించుకోవాల్సిన అంశాలను వాళ్ళు పరిష్కరించుకోలేదు. ప్రధానంగా నీటి పంపకాల్లో కృష్ణా జిల్లాలకు సంబంధించిన నీటి పంపకాల్లో కూడా రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉంది. ఆ నీటి పంపకాల్లో తెలంగాణ వాటాకు ఎంత రావాలి, ఏపీ ఎంత మేరకు తీసుకోవాల్సి ఉంటుంది, అవసరాల మేరకు తెలంగాణకు మళ్ళీ ఎంత కేటాయించాలనే అంశాలపైన కూడా చర్చించుకోవాల్సింది. మరోవైపు ఖమ్మంలో కొన్ని మండలాలు బైఫర్కేషన్లో ఏపీకి కేటాయించబడ్డాయి. తెలంగాణ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఒక మేనిఫెస్టోలో కూడా ఆ మండలాలను తిరిగి తెలంగాణలోకి తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు. వాటికి సంబంధించిన కొన్ని గ్రామాలు, మండలాలను తిరిగి తెలంగాణకు తీసుకొచ్చే విషయంలో కూడా చర్చించుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి అంశాలన్నీ రెండు రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, రెండు ప్రభుత్వాలు కూర్చొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. దానిపైన కూడా ముందుకెళ్తామని ఇద్దరు ముఖ్యమంత్రులు ఇందాక సంభాషణలో చర్చించుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కొంతమంది ఉద్యోగులు విభజన సమయంలో ఏపీకి అలర్ట్ అయ్యారు. వాళ్ళ కుటుంబాలు దాదాపు 600-700 మంది ఉద్యోగులు అక్కడ పనిచేస్తూ ఇక్కడ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. వీక్లీ వన్స్ అప్ అండ్ డౌన్ చేస్తున్నారు.
ఆ ఉద్యోగులను కూడా తిరిగి తెలంగాణకు తీసుకురావాల్సి ఉంటుంది. ఇది కూడా గత ప్రభుత్వం చొరవ తీసుకొని ఆ ఉద్యోగులను తీసుకురావడంలో కూడా నిర్లక్ష్యం చేసింది. దీంతో చాలామంది సఫర్ అవుతున్నారు. కొంతమంది ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. హెల్త్ ఇష్యూస్తో ఇబ్బంది పడుతున్నారు. కొంతమంది వారి కుటుంబ సభ్యులకు సంబంధించి చనిపోయినా కూడా సరైన సమయంలో రాలేని పరిస్థితి. ఇలాంటి చాలా అంశాలు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చాయి. ఆయన ప్రభుత్వం చేపట్టిన వెంటనే ఇలాంటి సమస్యలన్నీ ఆయన నోటీస్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఉన్న పెండింగ్ సమస్యలు కావచ్చు, విభజన హామీలు కావచ్చు, విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కావచ్చు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని అన్నింటిపైన పోరాటం చేస్తుంది. అన్నింటినీ సాల్వ్ చేసే విధంగా ముందుకెళ్తుందని రేవంత్ రెడ్డి గతంలోనే హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనుకూలమైన ప్రభుత్వం ఏపీలో ఏర్పడబోతుంది. అక్కడ చంద్రబాబు నాయుడుతో ఈయనకున్న సత్సంబంధాలు కావచ్చు, వీటితోనే ఆ సత్సంబంధాలతోనే తెలంగాణ విభజన సమయంలో కూడా ఉన్న సమస్యలు, హామీలు అన్నిటిని నెరవేర్చుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అందులో భాగంగానే పక్క రాష్ట్రం నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్లో కూడా పక్క రాష్ట్రంలో ఏర్పడబోతున్న కొత్త ప్రభుత్వంతో స్నేహపూర్వక వాతావరణంలో ముందుకెళ్తాం అన్నారు. అంటే ఫలితాలకు కంటే ముందుగానే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం సత్సంబంధాలు కొనసాగిస్తాం. ఆ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను సాల్వ్ చేసుకోవడానికి వాళ్ళతో స్నేహపూర్వకమైన వాతావరణాన్ని కొనసాగిస్తామని కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి అభినందనలు తెలపడంతో పాటు భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి ఒక సద్భవమైన వాతావరణంలో ఒక ఫ్రెండ్లీ నేచర్గా ముందుకెళ్లాలని కూడా ఆయన సూచించినట్లు తెలిసింది. ఆయన కూడా దానికి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు ఈ నెల 12న అమరావతిలో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాను, దానికి ఆ ప్రమాణ స్వీకారానికి మీరు తప్పకుండా రావాలని కూడా ఆయన కూడా కోరినట్లు తెలుస్తుంది. దానికి సీఎం రేవంత్ రెడ్డి సానుకూలత వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. శ్రవంతి.